హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో ఫ్రైడే వీక్ అయిపోయింది. సో మనకి ఈ రోజు మార్కెట్స్ ఎలా ఓపెన్ అయ్యాయంటే మార్నింగ్ బోత్ ది ఇండిసెస్ నష్టాల్లో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 24,233 దగ్గర 93 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి 55,783 దగ్గర అరౌండ్ ఒక 260 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం గమనించాం. బికాస్ ఆఫ్ ఎందుకు గ్యాప్ డౌన్ అయింది, నిన్నటి వరకు బాగానే ఉంది కదా మార్కెట్ అన్న తనాలోనే ఎండ్ ఆఫ్ వార్ అన్న స్టేట్మెంట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో, సో దానికి అనుకూలంగానే మళ్ళీ రష్యా గల్ఫ్ లో మళ్ళీ దాడులు జరిగాయి. సో దాంతో యుఎస్ ఇరాన్ మధ్యలో మళ్ళీ కాల్పులు జరగడంతో ఒక్కసారి మళ్ళీ మార్కెట్స్ అండ్ బ్రెంట్ క్రూడ్ ఏదైతే ఉందో 102, 103 దగ్గర ట్రేడ్ అవుతుందో, ఏదైతే మళ్ళీ బాంబ్స్ అవి దాడులు వేసుకున్నారో, అయినా బ్రెంట్ కూడా ఒక స్టేజ్ లో 98 రూపీస్కి వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ స్టెబిలిటీ అయ్యి 102 దగ్గరనే ట్రేడ్ అవడం మనం గమనించాం. సో అంటే మెల్లిమెల్లిగా డొనాల్డ్ ట్రంప్ అండ్ గ్లోబ్ సిచ్యువేషన్స్ ని మార్కెట్స్ ఫ్యాక్టర్ చేసేస్తుందని మనకి క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది. సో మళ్ళీ సిస్ ఫైర్ ఇక్కడ ఉంది, మళ్ళీ లేదు అని, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక క్లియర్ పిక్చర్ లేకుండా గ్లోబ్ సినారియోస్ నడుస్తూ ఉన్నాయి. సో మళ్ళీ మార్కెట్స్ లో చూస్తే ట్రంప్ చెప్పడం ఏంటంటే లవ్ ట్యాప్. సో మళ్ళీ వాళ్ళు లవ్ ట్యాప్ లాగా మాట్లాడుతూ ఏందేందో స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో మార్కెట్స్ కూడా మెల్లిమెల్లి డిస్కౌంట్స్ చేసేస్తుంటుంది. సో దాంతో అవుతుంది. సో ఈ రోజు మనకి వీకెండ్ లో ఏం జరుగుతుందన్న భయం ఉంటుంది. అలాగే సాటర్డే సండే హాలిడే. సో మళ్ళీ ఏదన్నా రియాక్ట్ అవ్వాల్సి ఉంటే మళ్ళీ మండే రోజు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ తో ఉంటుంది కాబట్టి ఫ్రైడే రోజు కొంత ట్రేడ్స్ అనేది తగ్గిస్తారు ట్రేడర్స్. సో అలాంటి సినారియోలో మార్కెట్స్ బోత్ ఇండిసెస్ నష్టాల్లో ఓపెన్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూస్తే మాత్రం మిడ్ క్యాప్ ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. స్మాల్ క్యాప్స్ నియరెస్ట్ టు ద ఆల్ టైమ్ హై. సో మనం గత వీడియోలో కూడా స్మాల్ క్యాప్ ఇండెక్స్ గురించి లాస్ట్ మార్చ్ 26th మార్చ్ నుంచి ఇప్పటి వరకు ఎలా పెరిగిందో మనం చెప్పాం. సో అది కాస్త ఇంకా 3% అవేలోనే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి డెఫినెట్ గా మార్కెట్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎంత మైనస్ లో ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి యాక్టివిటీ ఉంటే మాత్రం డెఫినెట్ గా మార్కెట్స్ ఒక బుల్స్ పార్టిసిపేషన్స్ అండ్ మంచి రేంజ్ ఆపర్చునిటీస్ తో రిటర్న్స్ బాగా వచ్చే ఆస్కారం మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లోనే ఎక్కువగా ఉంటుంది. సో ఆ బిహేవియర్ లాస్ట్ 3-4 ట్రేడ్ డేస్ నుంచి మనం జరుగుతూ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నిఫ్టీ ప్రస్తుతానికి లాస్ట్ 3 days నుంచి చూస్తే మాత్రం, ఈ వీక్ చూస్తే మాత్రం హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఫార్మేషన్ ని జనరేట్ చేస్తూ కాస్త ఈ రోజు ఒక డిప్ వచ్చిన బిగ్ డాడీ రిలయన్స్ ఏదైతే ఉందో అది ఆదుకొని అరౌండ్ ఒక 96 పాయింట్స్ లో నుంచి రికవర్ రావడం మనం గమనించాం నిఫ్టీకి. బట్ థింగ్ ఏంటంటే ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం అరౌండ్ -0.6% తో. నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికి దీనికి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ చూస్తే మాత్రం నిఫ్టీకి 24,066, అంటే ఇప్పుడు 24,000 చాలా చాలా హడల్ గా మారిపోయింది నిఫ్టీకి అని చెప్పుకోవాలి. 24,000 మార్క్ దిగుతూనే మనకు ఫర్దర్ గా మూవ్ ఉంటుంది. సో లాస్ట్ ఫ్రైడే ఏదైతే బాటమ్ క్రియేట్ చేసిందో 23,796 దగ్గర నిఫ్టీ, సో అది కాస్త ఇప్పుడు మారి 24,000 మార్క్ కి సపోర్ట్స్ హయ్యర్ సైడ్ కి మూవ్ అవ్వడం మనం కనిపిస్తున్నాం. డెఫినెట్ గా ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ కి వెళ్ళాలి అంటే 24,600 ఆర్ 24,800 బ్రేక్ అవుట్ ఇస్తేనే మనకి నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా మూవ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. లేదంటే ఇక్కడిక్కడే ట్రేడ్ అయ్యే ఆస్కారం, కన్సల్టేషన్ జోన్స్, ఆ రేంజ్ జోన్స్, సైడ్ వేస్ వేవ్ అలాంటి సినారియోనే మనకు ఉండే ఆస్కారం కనిపిస్తా ఉంది నిఫ్టీ పరంగా. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో 1.5% డౌన్ తో బ్యాంక్ నిఫ్టీకి. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చిన దాని తర్వాత హెవీ వెయిటేజ్ కాబట్టి 9.6%. సో బ్యాంక్ నిఫ్టీ స్టీఫ్ గా కరెక్ట్ అవడం మనం గమనించాం. బట్ సేమ్ సినారో 300 పాయింట్స్ కూడా రికవర్ రావడం గమనించాం ఆఫ్టర్ 245 నుంచి 3 మధ్యలో. సో ఆ సినారో బయింగ్ ఆపర్చునిటీ వస్తుందా డెఫినెట్ గా అంటే డెఫినెట్ గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి బ్యాంక్ నిఫ్టీ విషయానికి. సో కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 54,587. సో అది వెనస్డే వచ్చిన లో. అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం స్వింగ్ లో అయితే ఉందో 54,221, అదొక స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీకి కనిపిస్తా ఉంది. బట్ బోత్ ఇండిసెస్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా సెల్ ఆన్ రైజ్ మోడ్ లో ఇంకా వెళ్ళలేదని చెప్పాలి. ఎందుకంటే స్వింగ్ లో కట్ అవుతేనే ఫర్దర్ గా ఫాల్ ఉంటుంది, లేదంటే అది కూడా స్వింగ్ లో స్టాప్ లాస్ పెట్టుకొని బై అండ్ డిప్ స్ట్రాటజీ విత్ సినారియోలో కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. నిఫ్టీ చూస్తే మాత్రం బై అండ్ డిప్ స్ట్రాటజీలో మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ పాయింట్ చూసుకుంటే మాత్రం 56,024, అది 50-day మూవింగ్ యావరేజ్ వాల్యూ. సో అది అధిగమిస్తే మాత్రం స్వింగ్ హై అయితే ఉందో 56,334. సో 56,334 అధిగమిస్తే మాత్రం డెఫినెట్ గా బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుంచి ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ చేసే ఆస్కారం కపుల్ ఆఫ్ డేస్ మనకు అక్కడ నుంచి ఉండే ఆస్కారం కనిపిస్తా ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో సెక్టార్ చూసుకుంటే మాత్రం ఈ సెక్టార్ ఆ సెక్టార్ అంటూ లేదు. సో నిన్నటి వరకు బ్యాక్ సైడ్ తీసుకున్న ఏదైతే టెక్నాలజీ స్పేస్ ఉందో సో అది ఈరోజు ఫ్రంట్ సైడ్ తీసుకుందని చెప్పుకోవాలి.
సో మనకి ఆదుకున్న సెక్టార్స్ చూసుకుంటే మాత్రం ఐటీ, హెల్త్ కేర్ అండ్ ఎఫ్ఎంసీజీ ఈ రంగాల్లోనే మనకు మార్కెట్స్ ఆదుకుని చెప్పుకోవాలి. సో మనకి డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం రెడ్లో చూసుకున్న పిఎస్యూస్ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, ప్రైవేట్ బ్యాంక్స్, మెటల్స్ ఇలాంటి ఇండెక్స్ చూస్తే మాత్రం 1% వరకు డౌన్ సైడ్లో డ్రాగ్ అని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం మిడ్ క్యాప్ 0.2% డౌన్లో ట్రేడ్ అవుతుంది. స్మాల్ క్యాప్ చూసుకుంటే మనం అప్ 0.3%లో అప్లో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. టెక్నాలజీ స్పేస్లో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ కోఫోర్జ్, పర్సిస్టెన్స్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్స్, ఎంపీసీసీ, విప్రో లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యి నష్టాలు చూస్తే మనం ఒరాకిల్, టీసీఎస్ 2 స్టాక్స్ మాత్రమే నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. ఎఫ్ఎంసీజీ స్పేస్లో చూసుకుంటే మాత్రం డాబర్, రాడికో ఖేతాన్, కోల్గేట్, హెచ్యుఎల్, ఇమామి లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అయ్యి నష్టాలు చూసుకుంటే మాత్రం బ్రిటానియా, వరుణ్ బెవరేజ్ లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. పిఎస్యూస్ బ్యాంక్స్ చూసుకుంటే మాత్రం ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక్క స్టాకే లాభాల్లో ఉంది. నష్టాలు చూసుకుంటే మాత్రం హెవీ వెయిటేజ్ స్టాక్ ఉన్నది ఏదైతే ఉందో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తాం. ప్రైవేట్ బ్యాంక్ చూసుకుంటే మాత్రం ఎస్ బ్యాంక్ మంచి లీడింగ్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సో గత వీడియోలో కూడా మనం ఎస్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్గా బాగుంది. మేబీ ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ 28 కానీ 32 దాకా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తుందని గత వీడియోలో కూడా మనం అనుకున్నాం. సో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అది ఈరోజు టాప్ గెయినర్గా నిలిచిందని చెప్పుకోవాలి ఎస్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో లాభాలు ట్రేడ్ అవుతుంది. ప్రైవేట్ బ్యాంక్స్లో నష్టాల్లో చూసుకుంటే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తున్నాం. మెటల్ స్పేస్ నిన్నటి వరకు ఫ్రంట్ లైన్లో ఉండే ఈ రోజు బ్యాక్ సైడ్ తీసుకుందని చెప్పుకోవాలి. ఇండ్ కాపర్, హిందుస్థాన్ జింక్, అదాని ఎంటర్ప్రైజెస్, వెల్కన్ కార్ప్ లాంటి స్టాక్స్ లో నష్టాలు చూడడం మనం గమనించాం. లాభాలు చూస్తే ఈ స్టాక్స్ కనిపిస్తుంది. నష్టాలు చూస్తే మాత్రం వేదాంత, ఎన్ఎండిసి, టాటా స్టీల్, జిందా స్టీల్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తున్నాం. ఎర్నింగ్ సెక్షన్స్కి వస్తే మాత్రం సోనాటా సాఫ్ట్వేర్ 7% ర్యాలీ చూడగలిగాం ఈరోజు. థర్మెక్స్ 10%, బయోకాన్ ఫార్మా స్పేస్ లో 2.5% ర్యాలీ. ఫస్ట్ సోర్స్ లో స్టాక్ చూసుకుంటే 10% ర్యాలీ చూడగలిగాం. కోఫోర్జ్ టెక్నాలజీ స్పేస్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 3 days నుంచి కూడా స్టాక్ హైయెస్ట్ ఫార్మేషన్ మనకు కనిపిస్తుంది కాబట్టి కోఫోర్జ్ లో అరౌండ్ 5% ర్యాలీ అనేది ఈరోజు చూడగలిగాం. న్యూస్ తో ట్రేడ్ అయిన స్టాక్ చూసుకునే వాళ్ళ లెన్స్ కార్ట్ సో అరౌండ్ ఈరోజు -1.5% ఉంది. దీంట్లో 6,000 షేర్స్ మనకి బ్లాక్ డీల్ అయ్యి హ్యాండ్స్ చేంజ్ అని చెప్పుకోవాలి. ఈ స్టాక్ లో 52 weeks హై స్టాక్స్ చూసుకుంటే మాత్రం భారత్ ఫోర్స్ 2030 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ మనకి 2% ర్యాలీ స్టాక్లు చూడగలిగాం. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం 1856 or 1700 వస్తే మాత్రం ఒక ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. మేబీ హయ్యర్ సైడ్ చూస్తే మాత్రం 2100 and 2200 దాకా వెళ్ళే ఆస్కారం మనకి ఈ స్టాక్ లో కనిపిస్తా ఉంది. క్రాఫ్ట్సన్ మెయిన్ ఆటో స్టాక్ చూస్తే 10% ర్యాలీ చూడగలిగాం. అరవిందో ఫార్మా చూస్తే మాత్రం 1509 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 2% ర్యాలీ. సో ఇది కూడా ఆల్ టైమ్ హై దగ్గరలో ట్రేడ్ హైడ్ అవుతుంది కాబట్టి మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 1486 or 1300 లెవెల్స్కి వస్తే మాత్రం ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఆపన్ తీసుకోవాలి. హయ్యర్ సైడ్ మేబీ ఇందులో కూడా 1600 to 1700 దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తూ ఉంది. సో వీకెండ్ లాంగ్ సాటర్డే సండే కాబట్టి పొజిషన్స్ని ఎవరు క్యారీ చేయకుండా ఉండాలి. సో నెక్స్ట్ డే మండే రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు నిఫ్టీ డెఫినెట్గా పాజిటివ్గా ఓపెన్ అవుతేనే మనం లాంగ్ క్రియేట్ చేయాలి. లేదంటే డౌన్ సైడ్లో స్వింగ్లో దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలి. సో దీని విధానంగా చూసుకుంటే మాత్రం 24,000 మార్క్ దిగనంత సేపు మనం బయింగ్కి వెళ్ళొచ్చు విత్ స్టాప్ లాస్తో. ప్రీవియస్ బాటమ్ ఏదైతే ఉందో 23,877. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం స్వింగ్లో ఏదైతే ఉందో 54,221 అది దిగనంత సేపు మనం ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. హయ్యర్ సైడ్ మేబీ 200 DMA దాకా వెళ్ళే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.